నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మున్నాబాయ్, ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే వంటి క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఇప్పుడు ఒక విప్లవాత్మక అడుగు వేస్తున్నారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఒక ముప్పుగా కాకుండా తన సృజనాత్మక భాగస్వామిగా మార్చుకోబోతున్నారు. త్వరలోనే ఏఐ టెక్నాలజీతో ఒక సినిమా చేయబోతున్నట్లు హిరానీ ప్రకటించారు. అసలు హిరానీ మనసులో ఉన్న ఆ ఏఐ కథ ఏంటి? అమీర్ ఖాన్ తో చేయబోయే బయోపిక్ సంగతి ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కథను చెప్పే విధానాన్ని మార్చేసిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సినిమా రంగానికి ఏఐ ముప్పుగా మారుతుందన్న చర్చలు జరుగుతున్న తరుణంలో హిరానీ మాత్రం పాజిటివ్ గా స్పందించారు. ఏఐ అనేది ఒక అద్భుతమైన సాధనం, దానితో మనం త్వరగా స్నేహం చేయాలి అంటూ టెక్ ప్రియులను ఖుషి చేశారు. ఇప్పటికే ఏఐ సాయంతో ఒక కథను సిద్ధం చేసిన హిరానీ ముందుగా ఒక 4 నుంచి 5 నిమిషాల షార్ట్ ఫిలిం ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏఐతో సినిమా తీయడం అంటే అదేదో బటన్ నొక్కితే వచ్చేసే మ్యాజిక్ కాదు, దానికి కూడా అంతే శ్రమ, అంతే సృజనాత్మకత కావాలి అని హిరానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని నేర్చుకునే పనిలో ఉన్న ఆయన ఈ చిన్న ప్రాజెక్టు ద్వారా ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించబోతున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో పూర్తి స్థాయి ఏఐ ఫీచర్ ఫిల్మ్ ను మనం హిరానీ మార్క్ ఎమోషన్స్ తో చూడవచ్చు. ఇక హిరానీ గత చిత్రం డంకీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందించినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం అమీర్ ఖాన్ తో మళ్లీ జతకడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 3 ఇడియట్స్, పీకే వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ఈ కాంబో రిపీట్ కానుండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు క్లాసిక్ బయోపిక్, మరోవైపు ఫ్యూచరిస్టిక్ ఏఐ సినిమా, ఇలా 2 భిన్నమైన పడవలపై ప్రయాణిస్తూ హిరానీ తన మార్క్ డైరెక్షన్ తో మళ్ళీ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు.